తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక ఏమైంది? రేసులో ఎంతమంది నాయకులు పోటీ పడ్డారు? ప్రస్తుతం ఎంతమంది మిగిలారు? నేడో రేపో ప్రకటన వస్తుందని ఎన్ని రోజులు ఈ విషయం అధినేతలు నాంచుతారు? ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న చర్చ ఇది. ఫైనల్ రేసులో ఇద్దరు నేతలు మాత్రమే ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు గాని పార్టీ వర్గాల్లో విస్తృతంగా నడుస్తున్న చర్చ మాత్రం ఇదే. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపిక ఆలస్యమవుతోంది. తొలుత జనవరి సెకండ్ వీక్ లో ప్రకటన వస్తుందని జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరి చివరిలో అని అంటున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని వరంగల్ పర్యటనలో వెల్లడించారు. దీంతో పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చలు నేతల్లో కార్యకర్తల్లో మొదలైంది. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుత బీసీల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నట్లుగా కులగణన నివేదిక తేల్చింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. సంస్థల ఎన్నికల్లో మా పార్టీ 42 సీట్లను బీసీలకు ఇస్తామన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినా పార్టీ పరంగా తాము సీట్లు కేటాయిస్తామని స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ ఆలోచనలో పడింది. బీజేపీ అధ్యక్షుడిగా తొలుత ఈటెలను నియమించాలనే దాదాపు ఓ అంచనాకు వచ్చింది అధినాయకత్వం. అయితే కాంగ్రెస్ విసురుతున్న ట్రాప్ లో పడుతున్నామనే ఆలోచన కూడా ఉందంటున్నారు. అందుకే ఎలాంటి సమస్య లేకుండా మహిళలకు అప్పగిస్తే బాగుంటుందని మెజార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే రేసులో ఉన్న ఏకైన మహిళ డీకే అరుణ. మహిళా కోటాలో ఆమెని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈటలకు బిగ్ షాక్ తప్పదని అంటున్నారు. బీజేపీ ఆలోచన వెనుక కారణాలు చాలానే ఉన్నాయట. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమిస్తే పార్టీ మంచి ఫలితాలు వస్తాయని లెక్కలు వేస్తోందట ఆ పార్టీ. దీని ద్వారా దక్షిణ తెలంగాణలో పార్టీ పట్టు సాధించేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలు మహిళలకు అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం లేదు. ఇది పార్టీకి కలిసి వస్తోందని భావిస్తోంది. డీకే అరుణ విషయానికి వస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. అరుణకు పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలోపేతం అంచనా వేస్తున్నారు. గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశారామె. కేంద్రం మైనార్టీ వక్ఫ్ బోర్డు ఆస్తుల కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తరువాత తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా డీకే అరుణకు అవకాశం కల్పిస్తారని ఆమె వర్గీయులు భావించారు. అయితే ఆ పదవి బండి సంజయ్ కు దక్కింది. మరో పదవి వస్తుందని ఆమె చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వరుసగా బీజేపీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలైనట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతల ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.